స్కూల్ ఫీజులు కావచ్చు లేదంటే కాలేజ్ ఫీజులు కావచ్చు ముందుతో పోల్చుకున్నట్టయితే చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందమ్మా, మధ్యతరగతోడు చదువుకోవడానికి అవకాశమే లేదు, అలాగే దిగువ తరగతోడు చదివించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈవేళ సామాన్యుడు పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అప్పులు పాలైపోతున్నాడు, అధోగతి పాలైపోతున్నాడు, జీవితంలో నాశనం చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఉన్నతమైన విద్య వస్తుందని, క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందని అపోహలకు పోయి ఈ మధ్యకాలంలో అందరూ కూడా ప్రైవేటు స్కూళ్ళలో ప్రైవేటు కళాశాలల్లో చదివిస్తుంటే ఫీజులు సంవత్సరానికి విపరీతంగా పెంచేసి సామాన్యుడు చదివించుకోవాలనే తీరికి తీసుకెళ్ళిపోయారు. ప్రభుత్వాలు మాత్రం కళ్ళు మూసుకుపోయి ఏం జరుగుతుందో తెలియక, ఏం చేస్తున్నారో తెలియక ప్రజలను పట్టించుకోక ముందు కావాల్సింది మన కుటుంబాలకు కావాల్సిన ముందు విద్య, అలాగే ఆరోగ్యం. ఈ రెండిటి పట్ల దృష్టి పెట్టకుండా ప్రభుత్వాలు చాలా గట్టి అన్యాయం చేస్తుంది ప్రజలకి. కాబట్టి నేను ఇందు మూలంగా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను, అయ్యా మధ్యతరగతి ప్రైవేటు ఉద్యోగులు కానీ చిన్న ఉద్యోగులు కానీ చదివించుకోకుండా మళ్ళీ వాళ్ళ పిల్లలు నిరసరాశులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మీరు దయించి స్కూళ్ళపైన కాలేజీలపైన ఫీజులు తగ్గే విధంగా మీ ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కడూ కూడా ఈవేళ చదివించుకునే స్తోమత పోయింది. ఎవరైనా 30,000 40,000 జీతం ఉంటే తప్ప ఈ 20,000 లోపోడు బిడ్డల్ని నిరసరాశులు చేసేసి ఆడి కుటుంబాన్ని వాడు నాశనం చేసేసుకుంటున్నాడు ఈ దుర్మార్గుల వల్ల. ఈ మధ్య ప్రైవేట్ స్కూల్స్ పెట్టి బాగా పబ్లిసిటీ చేసి లక్షలు ఫీజులు పెట్టేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా సామాన్యుడు చదువుకోలేనంతగా ఫీజులు పెంచేసి ఈవేళ వాళ్ళు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం కళ్ళు మూసుకుని ఎరినవ్వు ఎకిలి నవ్వు నవ్వుతుంది. కాబట్టి అందరూ కూడా స్కూళ్ళపై చదువు విషయంలో ప్రతి ఒక్కరూ కూడా గొంతు ఎత్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేళ కాలేజీలో ఫీజులు కానీ స్కూళ్ళలో ఫీజులు కానీ విపరీతంగా పెంచేశారు. అంటే ఒకప్పుడు 10,000 కడితే ఒక 10th క్లాస్ వరకు స్టడీస్ అయిపోయేది, ఇప్పుడు నర్సరీకే 10,000 అవుతుంది. నర్సరీకి 10,000 కాదమ్మా, ₹1,00,000 అవుతుంది. ఒక్కొక్క స్కూల్లో ఒక రకంగా ఫీజులు ఉన్నాయి. ₹1,00,000 2 లక్షలు ఫీజులు, 1,00,000 2 లక్షలు అంట. మరి ఏమొచ్చిందో ఏమవుతుందో తెలియదు. కానీ ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కొంచెం ప్రైవేట్ స్కూల్ని కొంచెం బాగానే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం గట్టిగానే పటిష్టంగానే చర్య తీసుకున్నాడు. దాన్ని కొనసాగిస్తూ వేళ మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా వేళ 10th క్లాస్ కూడా చాలా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే అది సరిపోదు, అది కొంతమంది పటిష్టంగా నిలబడినందువల్ల పని జరిగింది. ఇంకా గట్టిగా నిలబడాలా. సామాన్యుడు పిల్లలు కూడా మంచి చదువుకోవాలంటే ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఈ ప్రైవేటు స్కూళ్ళ మీద ఉన్నటువంటి ఈ ఫీజులు తగ్గించే విషయంలో ప్రైవేటు స్కూళ్ళపైన ఆధిపత్యం ప్రభుత్వానికి ఉండాలి. అంతే తప్ప ఏదో మన గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో కొద్దిగా బాగానే చదివిస్తున్నాం కదా అని ఊరుకుంటే పేదోడుగా మారిపోయి కూలీలుగా మారిపోతున్నారు విపరీతంగా. ఎందుకంటే చదువు లేకపోతే ఏమైపోతుంది, కూలి పని చేసుకోవాల్సిందే. కాబట్టి దయించి ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి ఆలోచించండి, స్కూళ్ళను మెరుగుపరచండి. గవర్నమెంట్ స్కూళ్ళను ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు తగ్గే విధంగా మీరు ప్రయత్నం చేసి పేదవాడిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి. తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకుంటారమ్మా? వాళ్ళేమో లక్షలు ఫీజులు వసూలు చేస్తుంటే ఇంకేం జాగ్రత్త ఉంటుంది? పిల్లల తరపున జాగ్రత్తగానే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకు వచ్చిన ఉద్యోగంలో వచ్చినటువంటి పేమెంటు వీళ్ళ చదువులు కూడా సరిపోతూ లేదు. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం జాగ్రత్త పడతారు? స్కూల్లో ఉన్నటువంటి ఫీజుల గురించి వీళ్ళు ఏం మాట్లాడలేరు. ప్రభుత్వమే మన ప్రజల పక్షాన్ని నిలబడి ఫీజులు తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి మనం ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని సార్లు మాట్లాడినా జరిగే పని కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినమైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం.